బ్రేకింగ్ న్యూస్ గేమ్ చేంజర్ సినిమా గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ. అయితే గేమ్ చేంజర్ మూవీపై భిన్నమైన రివ్యూలు వస్తూ ఉన్నాయి. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. గేమ్ చేంజర్ తొలి ప్రింట్లో నానా హైరానా సాంగ్ కనిపించలేదు. ఈ సాంగ్ కనిపించకపోవడంతో తొలి ప్రింట్లో సినిమా చూసిన వాళ్ళు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే చిత్ర యూనిట్ చెప్తోంది సినిమాను తర్వాత యాడ్ చేస్తామని చెప్తోంది. ఎందుకు నానా హైరానా సాంగ్ కనిపించలేదు అనే విషయంపై కూడా చిత్ర యూనిట్ సమాధానం చెప్పింది. గేమ్ చేంజర్ తొలి ప్రింట్లో నానా హైరానా సాంగ్ కనిపించలేదు. టెక్నికల్ సమస్యల వల్ల పాటను సినిమాలో ఉంచలేకపోయాము అని సినిమా యూనిట్ చెప్తోంది. పాటను సినిమాలో యాడ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తోంది మూవీ యూనిట్. జనవరి 14 నుంచి ఈ సాంగ్ను సినిమాలో జత చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. అయితే నానా హైరానా సాంగ్ లేకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమా చూస్తున్నంతసేపు ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని చూసారు. సినిమా అయిపోయిన తర్వాత ఈ సాంగ్ లేకపోవడంతో అందరూ ఇప్పుడు నానా హైరానా సాంగ్ ఎందుకు లేదు అనే విషయంపైనే చర్చించుకుంటూ ఉన్నారు. దీంతో చిత్ర యూనిట్ కూడా రెస్పాండ్ అయింది, వివరణ ఇచ్చింది. కొన్ని టెక్నికల్ సమస్యలతో ఈ సాంగ్ను సినిమాలో ఉంచలేకపోయాము. జనవరి 14 నుంచి ఈ సాంగ్ను సినిమాలో యాడ్ చేస్తామంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. సో ఆ సాంగ్ని బిగ్ స్క్రీన్పై చూడాలి అని రామ్ చరణ్ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా విజయవంతమైంది, సినిమా చాలా సక్సెస్ అయింది, బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతుంది అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ కానుకగా బహుశా టెక్నికల్ సమస్యలను పరిష్కరించి 14వ తారీఖున ఈ సాంగ్ను సినిమాలో యాడ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, టెక్నికల్ కారణాలతోనే ఈ సాంగ్ సినిమాలో ఉంచలేదా, లేదా జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమాలో యాడ్ చేద్దామని ఈ సాంగ్ను ఆపారా? లేదు, సంక్రాంతి కానుక గేమ్ చేంజర్ సినిమాని జనవరి 10న రిలీజ్ చేయాలని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఇందులో ఈ శంకర్ సినిమాల్లో సహజంగా ఉండే గ్రాఫిక్ వర్క్ అయితే ఈ సినిమాలో కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉందని చెప్పుకోవాలి. అలాగే నానా హైరానా సాంగ్ లో కూడా సీజీ వర్క్ లో కొంత తేడా కనిపించడంతో ఆ సాంగ్ వరకు పక్కన పెట్టేసి మిగిలిన సినిమా మొత్తాన్ని కూడా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి, ప్రేక్షకుల్ని పండక్కి నిరాశపరచకూడదు అన్న ఉద్దేశంతో సినిమా మొత్తాన్ని కూడా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు 1-2 రోజుల్లో ఆ సినిమాలో ఆ పాటను కూడా యాడ్ చేసే విధంగా టెక్నికల్ గా దానికి సంబంధించిన కార్యకలాపాలని కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే యూనిట్ ఈ విషయాన్ని ముందుగా బయట పెట్టకపోవటం కొంత ప్రేక్షకుల్ని గందరగోళానికి, నిరాశకి గురి చేసిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు యూనిట్ అంటే టెక్నికల్ సమస్యనా లేదంటే వ్యూహంలో భాగమా? ముందుగా ఈ సాంగ్ ఉండదు అని చెప్పకపోవడానికి కారణం 14వ తారీఖున సంక్రాంతి సమయంలో యాడ్ చేస్తామని చెప్పడం కాదు, ఖచ్చితంగా ఇది టెక్నికల్ సమస్య అని యూనిట్ కి సంబంధించిన ఇంటర్నల్ సోర్స్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సీజీ వర్క్ లో భాగంగానే అందులో అనుకున్న క్వాలిటీలో ఆ సీజీ వర్క్ రాకపోవటం, ఫైనల్ అవుట్పుట్ లో నిరాశపరచడంతో దాన్ని మరలా రీవర్క్ చేయడానికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అది సాధ్యమైనంత వరకు అందుబాటులోకి వస్తుంది. 8వ తారీఖు అంతా ఫైనల్ ప్రింట్ లోకి యాడ్ చేయాలన్న ఉద్దేశంతో యూనిట్ ప్రయత్నం చేసినప్పటికి కూడా అది సాధ్యం కాకపోవడంతో మరో 2-3 రోజులు టైం తీసుకొని మేబీ 14కి సాధ్యమైనంత వరకు ఆ పాటను కూడా యాడ్ చేసే విధంగా యూనిట్ అయితే వర్క్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి. రాజేంద్ర, అయితే మొత్తానికి సినిమా ఎలా ఉందని చెప్తున్నారు అభిమానులు? తీరా ఈ సాంగ్ వస్తుందని చివరి వరకు చూసిన తర్వాత ఈ సాంగ్ లేకపోవడంతో ఏమన్నా నిరుత్సాహానికి గురవుతున్నారా? ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే నిరాశపడ్డారనే చెప్పాలి. ఎందుకంటే ఈ సాంగ్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే క్వాలిటీగా పిక్చరైజేషన్ ఉంటుంది. రామ్ చరణ్ ని చాలా గ్లామరస్ గా ఒక డిఫరెంట్ రోల్ లో చూద్దామని ఎక్స్పెక్ట్ చేశారు. ఆడియో పరంగా పాట కూడా మంచి ఆదరణ పొందింది కాబట్టి ప్రేక్షకులు ఆ పాట కోసం ఎదురు చూడటంలో ఆశ్చర్యం లేదు. అలాగే చూశారు. అయితే యూనిట్ ఈ విషయాన్ని ముందు ప్రకటించకపోవడంతో కొంత గందరగోళం, నిరాశకు లోనయ్యారని చెప్పుకోవాలి. అయితే ఓవరాల్ గా సినిమా వైపుగా చూస్తే రామ్ చరణ్ నటన, అలాగే శంకర్ డైరెక్షన్ లో ఉన్న రిచ్నెస్, తమన్ రీ రికార్డింగ్, మ్యూజిక్, అలాగే హీరోయిన్ కియారా, వీళ్ళందరూ కూడా సినిమాకి యాడెడ్ అయిపోయారు. అలాగే
ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ అయితే ప్రేక్షకుల్ని మెప్పించాడని ఫ్యాన్స్ అంతా కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు. రైట్ రవిచంద్ర, ప్రపంచవ్యాప్తంగా విడుదలైన గేమ్ చేంజర్ మూవీపై అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా చాలా బాగుందని అంటున్నారు. కానీ ఒక సాంగ్ విషయంలో మాత్రం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ సాంగ్ అసలు సినిమాలో లేకపోవడం. చివరి వరకు కూడా ఆ సాంగ్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ సినిమా అయిపోయింది, ఆ సాంగ్ మాత్రం కనిపించలేదు. దీంతో ఏమైంది నానా హైరానా సాంగ్ అంటూ కొంత హైరానా పడ్డారు అభిమానులు. చిత్ర యూనిట్ ఇప్పుడు అధికారికంగా వెల్లడించింది, కొన్ని టెక్నికల్ కారణాలతో ఈ సాంగ్ను తొలి ప్రింట్లో ఉంచలేకపోయాము. జనవరి 14వ తారీఖున ఈ సాంగ్ని యాడ్ చేస్తాము సినిమాలో అని చిత్ర బృందం వెల్లడించింది. దీంతో అది సంక్రాంతి కానుకగా ఆల్రెడీ వచ్చింది. సినిమానే సంక్రాంతి కానుకగా వచ్చింది. సంక్రాంతి కంటే 4 రోజులు ముందుగానే రిలీజ్ అయింది. కానీ సంక్రాంతి పండుగ సమయంలో ఈ నానా హైరానా సాంగ్ సినిమాలో యాడ్ చేస్తామని చెబుతున్నారు చిత్ర యూనిట్. మొత్తానికి సాంగ్ లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది అంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.